సార్ ఇప్పుడు గాంధీని మహాత్ముడని ఈ దేశ ఉమ్, విధాత అని చెప్పేసి ఈ దేశ భవిష్యత్తును ఊహించిన దార్శనికుడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ గాంధీజీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం చేసిన పోరాటాలు ఏంటి, ప్రత్యేకించి వాళ్ళ కోసం చేసిన పోరాటాలు ఏంటి, ఆ తర్వాత ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశంలో ఈ దేశం ఎట్లా ఉండాలి ఏంటి, ఈ దేశం ఎట్లా ఉండాలని మెరుగైన దేశం కోసం వాళ్ళు కొన్ని కలలు కన్నారు. అంటే గాంధీ ఆశించిన సమాజానికి అంబేద్కర్ ఆశించిన సమాజానికి తేడా ఏంటి? ఇప్పుడు ఆయన చేసిన హరిజనులకు ఆయన చేసిన పోరాటం గొప్ప పోరాటం. ఈ కమ్యూనల్ ఎవరు రాకుండా చేయటం అండి, అన్నిటికన్నా గొప్ప పోరాటం అది. దాంతో వీళ్ళని బానిసలుగానే కంటిన్యూ అయ్యేటట్టు చూశాడు. చూసి దాన్ని చెప్పాను కదా, లిప్ సింపతి లాగా హరిజన వద్దండి అని చెప్పి మొదలుపెట్టాడు. గాంధీకి అస్సలు కులం మీద నమ్మకం ఉందా లేదా? కులం వల్లే కదా మనకి కులం వ్యవస్థ మీద కదా మనకు వచ్చింది. ఆయన ఏమన్నాడు, కులం ఉండటం వల్లే ఈ భారతదేశం సుస్థిరంగా ఉంటుంది అని చెప్పాడండి. కులం లేకపోతే ఈ భారతదేశం ఇలా సుస్థిరంగా ఉండదని చెప్పేసి నవజీవన్ పత్రికలో ఆయన రాశారు. ఈ కుల వ్యవస్థని తీసేయమని అడిగే వాళ్ళందరితో నేను ఏకీభవించను, కుల వ్యవస్థ ఉండాలన్నాడు. కుల వ్యవస్థ వల్ల మనకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? దానివల్ల లాభం ఎవరికి జరిగింది? అప్పుడు బ్రాహ్మణులకు జరిగింది, క్షత్రులకు జరిగింది, శూద్రులకు జరిగింది, వైశ్యులకు జరిగింది. కాబట్టి కుల వ్యవస్థ ఉండాలన్నప్పుడు ఎవరిని బాగు చేయడానికి ఉండాలన్నారు మీరు? ఉండకూడదని మరి అంబేద్కర్ అన్నప్పుడు ఎవరి గురించి అన్నాడు? దళితుల గురించి అన్నాడు. ఆయన దానికి విరుద్ధంగా మాట్లాడారు. కాబట్టి ఆయన చేసినటువంటి సేవలు పోరాటాలనంటే అది నిజంగా అది చాలా అన్యాయమైనటువంటి క్లెయిమ్ అన్నమాట. హరిజన వద్దని అన్నాడు కాబట్టి సేవ చేశాడు అన్నప్పుడు అర్థం లేదు అది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన వైశ్యుడిగా పుట్టాడు కాబట్టి ఉన్నత కులంలో ఉన్నట్టు లెక్క. కాబట్టి మన బాధలు తెలవు. ఆఫ్రికాలో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఆఫ్రికాలో ఆయన చాలా సేవ చేశాడు అన్నారు కదా. ఆయన చేసిన సేవ ఏంటంటే బ్లాక్స్ గురించి పోట్లాడలా, అక్కడ ఇండియన్ ట్రేడర్స్ హక్కుల గురించి పోరాడాడు. మనకి దళితులు ఎట్లాగో అక్కడ బ్లాక్స్ అక్కడ. ఆయన ఏం చేశాడు, బ్లాక్స్ గురించి కాకుండా ఇండియన్ మర్చెంట్స్, ఇండియన్ సెటిలర్స్ గురించి మాట్లాడాడు. సో చిన్నవాడిని గురించి ఎంతసేపు ఆలోచించాడు, పెద్దవాడిని గురించి ఎలా ఆలోచించాడు అనేది చూస్తే అది చాలా శోచనీయంగా ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ నేపథ్యంలో గాంధీ అంటరాని వారిని హరిజనులు అన్నాడు, తర్వాత అంబేద్కర్ వారిని నిమ్నజాతులు అన్నాడు. ఈ రెండు పదాల మధ్య తేడా ఏంటి సార్? అసలు అంటరాని వారులను హరిజనులు అనడంలో నిమ్నజాతి అనడం అని ఈ రెండు పదాల మధ్య వైరుధ్యం ఏంటి, తేడా ఏంటి? అంటే ఆయన ఒక గొప్ప స్ట్రాటజిస్ట్ అండి. స్వతంత్రోద్యమంలో ఆయన స్ట్రాటజీ బాగా పనిచేసింది. మన హక్కులు హరించడంలో కూడా అంతే గొప్పగా పనిచేసింది. దళితులు మంచివాళ్ళు, దళితులకి అన్యాయం చేయకూడదు అని అంటే ఒక పవర్ఫుల్ పదం వాడాలి. ఏం పదం అది? దళితులు దేవుడి బిడ్డలు అన్నాడు. హరిజనులు అంటే దేవుడి బిడ్డలు అని అర్థం. మరి దళితులు కనుక దేవుడి బిడ్డలు అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎవరి బిడ్డలండి? వాళ్ళు కాదని ఆయన ఉద్దేశమా? కాదు కదా. అంటే మంచిగా చూడాలని వాళ్ళు మంచి కొరకు నేను పాటుపడతాను చెప్పడానికి అన్నమాట. కానీ ఒక పక్కన వాళ్ళ హక్కులు ఏమో హరిస్తూ వాళ్ళని దేవుడి బిడ్డలు అంటే అది ఏదైతే దానికి పదం నేను చెప్పలేను, లిప్ సింపతి తప్ప చిత్తశుద్ధితో అన్నటువంటి మాట కాదు. అంబేద్కర్ అన్న నిమ్నజాతి అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? ఎందుకు వాడారంటే హిందూ మతం వీళ్ళని తక్కువగా చూసింది. నిమ్నజాతి అంటే తక్కువ వాళ్ళని అర్థం. దానికి ఒక పదం కనిపెట్టాలి. దళితులు అనాలి, అప్పటికి దళితులు అనే మాట రాలా. అంటరాని వాళ్ళు ఉండేది, అతి శూద్రులని ఉండేది. దానికన్నా తేలిగ్గా అర్థమయ్యే మాట నిమ్నజాతి అనే మాట ఈయన అన్నారు. తర్వాత కాన్స్టిట్యూషన్ రాసేటప్పటికి దాన్ని షెడ్యూల్ క్యాస్ట్ అని మార్చాల్సి వచ్చింది.